హలో అండి అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ గోంగూర బోటీ కర్రీ ఎలా వండాలో మీకు చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బోటీ నేను ముందే బాయిల్ చేసుకున్నానండి. బోటీ కర్రీలకు కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం పేస్టు, బిర్యానీ ఆకు, లవంగ మొక్కలు. ఫస్ట్ కుక్కర్ పెట్టి ఆయిల్ పోసానండి. బిర్యానీ ఆకు, లవంగ మొక్కలు వేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం మగ్గనిచ్చుకోవాలండి. ఉల్లిపాయలు మగ్గిపోయాయండి. ఇప్పుడు బోటీని వేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న అల్లం పేస్ట్ వేసుకోవాలి. బోటీ కర్రీకి గోంగూర మంచి కాంబినేషన్ కదా. సో దాన్ని క్లీన్ చేసుకుని వాటర్తో వాష్ చేశాను గోంగూరని. అల్లం పేస్ట్ వేసుకుని మగ్గిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. హాట్ వాటర్ వేడి చేశానండి. కర్రీకి హాట్ వాటర్ పోస్తే ముక్క కొంచెం త్వరగా ఉడుకుద్ది. హాట్ వాటర్ పోసేసానండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని 5 విజిల్స్ వచ్చేసే వరకు చూసుకోవాలి మనం. 5 విజిల్స్ అయిపోయినాయండి. కుక్కర్ మూత తీసుకుని కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత కారం వేసుకున్న తర్వాత అండి గోంగూర ఇందులో వేసుకోవాలి. గోంగూర మగ్గిన తర్వాత 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకుని 2 విజిల్స్ వేయించుకోవాలి. గోంగూర వేసుకున్నాక 2 విజిల్స్ అయిపోయినాయండి. 2 విజిల్స్ వేయించుకున్న తర్వాత మూత తీసుకుని కొంచెం ధనియాల పొడి, ఫైనల్గా గోంగూర బోటీ కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారు కదండి కర్రీ ఎంత బాగా వచ్చిందో. మీకు కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.